ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 35వ భాగం 23/7/20. కాలయవనుడి కథ. జరాసంధుణ్ణి గెలిచి వచ్చిన తీరు తెన్నుల కృష్ణుడు రాజైన ఉగ్రసేనుడికి తెలియచేసి హాయిగా తన గృహ ప్రవేశం చేసి తన వాళ్ళ ఇష్టాకలాపాలతో కాలం గడుపుతున్నాడు మధురలలో. జరాసంధుడు పగపట్టిన తాతుల మిత్ర సంపదను పెంపొందించుకుంటూ 17 సార్లు మధురపై దండయాత్ర చేసి కృష్ణుడి దెబ్బకు దిమ్మ తిరిగి 17 అక్షౌణుల సేనలకు తిలోదకాలు వదలాల్సి వచ్చి అయినా పగ చల్లార్చుకోలేక 18వసారి యుద్ధానికి వస్తున్నాడు. ఆ సమయంలో నారదుల వారు కాలయవనుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: యవన, నువ్వు మహావీరుడు, రాజులందరి భుజబల గర్వాన్ని అణచినవాడు, మరి యాదవులనెందుకు గెలవో మర్చిపోయావా? మగతనం లేక భయపడ్డావా అని రెచ్చగొట్టాడు. నారదుల వారి పోటు మాటల కాలయవనుడికి రక్తం ఉప్పొంగిపోయింది, ఉడికిపోయింది. గొంతు చించుకుంటూ ఇలా అన్నాడు: ఏం నారద, యాదవులలో నిక్కి నీలుకుతున్న ఆ పిల్లగాడెవడు? వాడి భుజాల సత్తా ఎటువంటి? నాతో కయ్యం కావించి బతికి బట్టకడతాడా? ఏమిటో వాడి పొగరు కొంచెం వివరించి చెప్పు. అనగానే హరి సంకీర్తన తనకు ఆనందదాయకమే కనుక నారదుడు కృష్ణ సంకీర్తన మాధుర్యాన్ని నవరేసుకుంటూ ఇలా అన్నారు: నీరజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, వండేందు బింబంబుల పోలెడి మోము, ఉన్నత దీర్ఘ బాహువులవాడు, శ్రీవత్సలాంఛనాంచిత మహోరముఖవాడు, కౌస్తుభమణి పతకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు. రాజా, ఇంతంత వాడనరానివాడు, మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, తెలిసి ఏ వేళకందైన తిరుగువాడు, పట్ట నేర్చిన గాని లోబడనివాడు, నీలమేఘ ఛాయగల కమనీయ దేహమున్నవాడు, తామర పూల వంటి చూడముచ్చటైన కళ్ళున్నవాడు, పొన్నమి చంద్రుని పోలిన ముఖంతో అలరారేవాడు, పొడవైన దృఢమైన బాహువులు ఉన్నవాడు, శ్రీవత్సమని పుట్టుమచ్చతో విరాజిల్లే విశాలమైన వక్షస్థలం కలవాడు, కౌస్తుభమణి పతకంతో విరాజిల్లేవాడు, మేలిమి బంగారు కాంతుల పట్టుపుట్ట కట్టుకొంటవాడు, మకర కుండాల దీప్తితో ప్రకాశించేవాడు. అంతవాడు ఎంతవాడు అని చెప్పడానికి వీలులే, అప్రమేయ, ఎందుగలడండు లేడని అనటానికి వీలు లేని వాడి అన్ని దిక్కులలో వెలుగొందుతూ ఉంటాయి. అలాగే ఈ కాలంలో ఆ కాలంలో లేడు అంటానికి లేదు, సర్వకాలాల్లో ఉంటాయి. ఆ మహాత్ముని పట్టుకొంటాని ఒక ప్రత్యేకమైన నేర్పుక అని నారదుడు అనగానే వాడి విశిష్ట లక్షణాలు ఇవ్వరు. అప్పుడు కాలయవనుడు, వాడొక యాదవుడు, నా ముందు వాడెంత ప్రయాంతకుడు ఎదురైనా నా ముందు ఆగలేడు, నేను నిప్పులు కురిసే అంపవానతో అంటే బాణాలతో వాణ్ణి బూడిద చేస్తా అని పలికి కాలయవను 3 కోట్ల మ్లేచ్ఛ వీరులను కూర్చుకొని వడివడలిగా దాడి వెడలి మధురా నగరాన్ని ముట్టడించారు. అప్పుడు కృష్ణుడు రాముడితో మంతనం చేశాడు. అన్నా, ఈ యవనుడు మన పట్టణాన్ని ముట్టడించాడు,
రేపో మర్నాడు జరాసంధుడు కూడా మన మీదకి దండెత్తుతారు. వీళ్ళిద్దరూ మహాబలశాలురు. రెండు వైపులా నిలిచి మనల్ని ఇబ్బంది పెడతారు. మనం ఒక చోట పోరుతూ ఉంటే రెండవ వైపు విజృంభించి మన చుట్టాలనందరినీ చంపేస్తారు. లేకపోతే జరాసంధుడు మన వాళ్ళని బంధించి చిత్రహింసకు గురి చేస్తారు. ఈ స్థితిలో మన కర్తవ్యం ఏమిటంటే పగవాడికి దొరక ప్రదేశం ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసుకొని మన వాళ్ళని రక్షించు అని మనస్సులో సముద్రుని సంభావించాడు. సముద్ర మధ్యలో 12 యోజనాల పొడవు 12 యోజనాల స్క్వేర్లో వెడల్పు గల దుర్గ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్యలో సర్వాశ్చర్యకరంగా ఒక మహానగరాన్ని నిర్మించాలని విశ్వకర్మను నియోగించాడు. జగత్ప్రభు ఆజ్ఞ మేరకు దేవతల శిల్పి విశ్వకర్మ సముద్ర గర్భంలో బ్రహ్మాదుల పురం కంటే మిన్నగా ఒక నగరాన్ని నిర్మించాడు. సకల సౌకర్యాలతో అది దేదీప్యమానంగా వెలిగిపో మధురా నగరవాసులందరినీ భద్రంగా ఆ ద్వారకా నగరంలో నెలకొల్పారు. ఇదంతా పరమేశ్వరుడు యోగ ప్రభావం వల్ల అతి త్వరగా జరిగి కాలయవని దుర్గతి ముందు తన వారి అందరి పరిరక్షణ చాతుర్యంతో చక్కగా చేసి మధురా రాజభవనం నుండి ఆయుధం దేన్ని పట్టుకోకుండా కాలయవనుడి ఎదురుగా బయలుదేరాడు. చూశాడు ఎవరు, ఇదేమిటి ఈ కుర్రాడు మంది మార్బలం లేకుండా విలాసంగా చేతులూపుకుంటూ వస్తున్నాడు. మేమీ మధురపై దండెత్తి వచ్చి ఎంతో కాలమైపోయి మా మీద పోరాటానికి ఎవరూ లేరు, మెగలేదు. వీడొచ్చాడు నన్ను ఓడించడానిక? పాలుపు పలుకలతో నాతో చెలిమి చేసుకో, సామపు పలుకలు సంపదను కోర అంటూ అనేక విధాల ఆలోచనలతో సుడుగుళ్ళు పడిపోయారు. శ్రీకృష్ణుణ్ణి యవనుడు తేరి పార చూసి నారదుల వారు చెప్పిన మహాత్ముడు వీడే కాబు అనుకున్నాడు. వెంటనే అతి తీవ్రంగా ఊగిపోయే కోపంతో భయంకరుడై రాహువులాగా జడల గుంపులు తూలిపోతూ ఉండ ప్రళయకాలంలోని భాస్కరుడి కత్తి మొన వంటి బిరుసైన ఎర్రనైన మీసాలు కదలాడుతుండ మేఘమాల కప్పిన మేరు పర్వతం కవచం బిగించిన దీర్ఘకాయం వెలుగుతుండగా పుట్టలో నిద్రిస్తున్న మహాభయంకరమైన పెద్ద నాగుపాం వరలోని కత్తి ఉండగా రంకెలేస్తూ విజృంభిస్తూ గుర్రాన్ని ముందుకు దూకిస్తూ ఈ పోరగాన్ని పట్టుకోవాలని పట్టుదలతో కృష్ణుణ్ణి సమీపించాడు కాలయవనుడు. పొదుపుగా తప్పించుకొని కృష్ణుడు పారిపో ప్రారంభించి వెంటపడ్డ వెర్రి యవనుడు ఏదో వాగుతూ అతని 3 కరణాలు అతనికి తికమక పెడుతూ కోపోద్రిక్తుణ్ణి చేస్తూ కృష్ణస్వామి మొగంలో నగవు చెరగల ఆయాసపు గుర్తులేవు. విలాస వైఖరి ప్రతి పదంలో ప్రతిభాసిస్తూ దొరికిరావురా కొర్ర కుంకాని పట్టు చిక్కించుకొని అంతలో కుప్పించి దూకి దూరమైపోతాను. యవనుడు ఆయాసపడుతూ వీడి దొరకడు బాబూ అని నీరసపడి నిలిచిపోతే గబుక్కొన వచ్చి పక్కన నిలబడతా. చూపు మరలించి పట్టుకుందామని చూస్తే ఆ పక్కకు ఈ పక్కకు ఉరుకులు పెద్ద బొట్టలు తీగలు గట్లు అడ్డమైతే కుడివైపు వస్తే ఎడమకు, ఎడమవైపుకు వస్తే కుడివైపు తప్పించుకుపోతుంది. గుంటలలో దాక్కుంటూ దెబ్బలెక్కి కవ్విస్తా. నీడల నడుము నక్కి ఉంట నన్ను పట్టుకోగలిగితేనా నీవు మగవాడవురా అని ఎత్తిపడుస్తా. సకల భూతవ్రాత సంవాసుడయ్యును వనములు నగరములు వరుస దాటు లోకోన్నతుండును లోకచక్షుడునయు మాటి మాటికి నిక్కి మగిడి చూచు. పక్ష విపక్ష సంబంధమాన్యుండయ్యు విపక్షుడు వెంట తగులు నీడు
విజయాపజయ భావ విరహితుడై తా అపజయంబులు చెందినట్లు తోచు. అభయ భయహీనుడై భీతుని మార్కి కానపడును. సర్వకాల రూపుడై కాలచకితుడైన కైవడి వనమాలి పరువు వెరపు మాలి అధిప. ఆయన సకల ప్రాణి కోటికి లోపల బయట అంతటా ఉండే ఆత్మస్వరం. అయినా అడవులు కొండలు వరుసగా దాటుకుంటూ పోతాడు. అన్ని లోకాలు అవలివాడు. అన్ని లోకాలను సమగ్రంగా దర్శించగలాడు. అయినా మాటి మాటికి నిక్కి నిక్కి వెనుతిరుగుతాడు. నా వాళ్ళు పరులు చుట్టాలనే సంబంధం ఏమీ లేకపోయినా నా పగవాడు వెంటబడుతూ ఉంటే తప్పించుకొని పరిగెత్తుతాడు. గెలుపు ఓటమనే భావాలు ఏ కోశానా లేవు. కానీ వెంబడి వస్తున్న వాడిని వంచటానికి ఓడినట్టు మొగం పెడుతాను. భయము అభయము రెండూ లేవు. అయినా భయపడిన వాడిలా నటిస్తాను. సర్వకాల రూపుడు అయిన కళానికి లొంగిపోయినట్లు కనపడు. ఎంతగా పరుగులు తీస్తున్నా, ఎగురుతున్నా, దూకుతున్నా మెడ నుండి కాలిదాకా వ్యాపించి ఉన్న వనమాల మాత్రం కొత్త కొత్త కాంతులతో వెలిగిపోతుంది. అలా లీలామానుష విగ్రహుడైన కృష్ణుడు యవనుని ఎలయించుకొని తప్పించుకొని పోయి ఒక కొండ గుహలో పట్టుకోవాలనే పట్టుదలతో యవనుడు కూడా గుహలోకి చేరాడు. కాలయవని కాలం మూడింది. ఆ గుహలో ఒక మహాత్ముడు పడవాటి తల్పం మీద గొరక పెడుతూ నిద్రపోతుంది. ఆ మహాత్ముడు కృష్ణుడే అని భ్రాంతి పడ్డాడు యవనుడు. దొరికావురా దొంగ, ఎవరికి దొరకవని నారదులు అన్నారు. నాకు దొరికావని మురిసిపోతూ వికటాట్టహాసం చేస్తూ కాలెత్తి ఫెడీమనుడు ఆ మహాత్ముడిని ఒక తన్ను. ఆ నిద్రిస్తున్న పరమయోగికి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు విప్పి ఎదురుగా నిలచి ఉన్న మూర్ఖుణ్ణి తీక్షణంగా చూశారు. కాలయవను ఆ చూపు మంటకు కాలి బూడిద అయిపోయి. ముచుకుందుడి వృత్తాంతం. సుఖదేవ, ఆ మహాత్ముడెవడు? అతని కథ వినిపించండి, దయచేసి చెప్పరా అని ప్రార్థించి. రాజా, ఆ మహాత్ముడు ఇక్ష్వాకు కులం వాడైన మాంధాత గారబ్బాయి ముచుకుందు. రాక్షసులకు భయపడిన దేవతలను చాలా కాలం రక్షించారు. దేవతలు వచ్చి వరం కోరుకో అన్నారు. నాకు మోక్షం కావాలను. రాజా, నువ్వు చాలా కాలం నీ రాజ్యాన్ని చుట్టపక్కల వదిలేసి మమ్మల్ని రక్షించావు. ఆ సమయంలో మీ వాళ్ళందరికీ ఆయువులు చెల్లిపోయాయి. కాలగతిలో ఎవరూ తప్పించలేరు కదా. మోక్షమిచ్చే శక్తి మాకు లేదయ్యా. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నారు. అయితే నాకు నిద్ర అనుగ్రహించండి అని దేవతను వాళ్ళు దాన్నే అతనికి ప్రదానం చేసి ఒక పర్వత గుహలో ఎవ్వరికీ తెలియకుండా నిద్రపోయి ఉండ. అతని నిష్కారణంగా తన్ని యవనుడు బూడిదైపోయి. కృష్ణుడు కాలయవని బూడిద చేయించి ముచుకుందని ముందు నిలిచాడు. ముచుకుందుడు ముకుందుని ముగ్ధమోగన రూపాన్ని చూసి పరమానందం పొందుతూ కొంతసేపు అలా ఉండిపోయి తేరుకొని చిక్కని తీయని మాటలతో తమరు చంద్రుల, ఇంద్రుల, అగ్నిదేవుల, భాస్కరుల, శంకరుల, పితామహుల, ఇవన్నీ కాక చక్రధారి అయిన విష్ణుమూర్తుల మీ తేజస్సు నింగి నేల నిండి పట్టశక్యం కాకుండా ప్రకాశిస్తూ ఈ వైపు ఈ కారణంగా ఏకాకిగా వచ్చి మహాభయంకరమైన కొండలలో, అడవులలో క్రూర మృగాలు తిరుగాడి ఈ ఘోర ప్రదేశానికి ఎందుకు రావాల్సి వచ్చి? మీ పాదాలు పద్మపత్రాల్లాగా సుకుమారంగా ఉన్నాయి. మహాత్మా,
నాకు మీ సేవ చేసుకోవాలని గట్టిగా ఉంది. మీ జన్మగోత్రాలు తెలియజేయ. ముందుగా నా సంగతి చెప్పుకుంటా. ఇక్ష్వాకు వంశం వాడి మాంధాత పుత్రుడు నన్ను ముచుకుందుడంట. దేవహితం కోసం చాలాకాలం అలసి ఇక్కడ హాయిగా నిద్రపోతూ ఇంద్రియాలన్నింటినీ కట్టి పడేసి నేను నిద్రపోతూ ఉండగా ఎవడో ఒక మనుష్యుడు పాడు పని చేసి భస్మమైపోయాడు. వెంటనే నాకు తమ దర్శనం కలిగి తమరు సాక్షాత్ శ్రీమన్నారాయణులే అనిపిస్తుంది. నన్ను దయతో అనుగ్రహించి అందుకనే ముచుకుంద వరదా గోవిందా అంటుండే. భూరజంబులనైన భూనాథు ఎన్నంగదనుగాని నా గుణ జన్మ కర్మ నామంబులెల్ల ఎన్నంగ ఎవ్వరు దాల అది ఏల నాకును అలవి కాదు. నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను నిర్జించి ధర్మంబు నిలవబెట్టు బ్రహ్మచే ముందునే ప్రార్థింపబడి వసుదేవునింతని వాసుదేవుడనక కరుణనవతరించి కంసాక్షతోనున్న కాలనేమి జంపి కనుల మరియు త్రుంచుతున్నవాడ తొడరి నీ చోట్కి నీరైనవాడు కాలయవనుడు అనక నీ చోట్కి నీరు అంటే బూడిదైనవాడు. రాజా భూమి రేణువులనైనా లెక్క పట్టవచ్చేమో కానీ నా గుణాలు కానీ పుట్టుకలు కానీ కర్మలు కానీ లెక్కబట్టడం ఎవరికీ సాధ్యంగా. ఇది కూడా అంతేకాదు, నేల తల్లికి భారమైన రాక్షసులనందరి నాశనం చేసి ధర్మాన్ని సుప్రతిష్ఠితం చెయ్యాల్సిందిగా బ్రహ్మ ప్రార్థిస్తే భూమి మీద అవతరి ఈ అవతారంలో దేవకీ వసుదేవులను తల్లిదండ్రులుగా వరించ కంసుడనే పేరుతో పుట్టిన కాలనేమి కాలుడి పురానికి పంపారు. ఇంకా అటువంటి ఎంతోమందిని రూపుమాపుతూ నీ చూపుతో నీరైనవాడు కాలయవనుడనే కరుడు నీకు వెనక నన్ను సేవింప ఉన్నందున నిగ్రహించుకోవటం కోసం ఈ కొండ గుహలోకి వచ్చా. ఇష్టమైన కోరికలు అడుగు. నన్ను నమ్మిన భక్తులు తిరిగి శోకం పొందలేరు అన్న కృష్ణుడి పలుకులు విని ముచుకుందు తన ఎదుటనున్నవాడు నారాయణ దేవుడే అని తెలిసి 28వ మహాయుగంలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడని శ్రీ గర్గాచార్యుల వారు చెప్పిన మాట స్మరించి స్వామికి సాష్టాంగపడి ఇలా స్తోత్రం చేశారు. వ్యాస భాగవతంలో ముచుకుంద స్తుతి. విమోహితోహం జనయీశ మాయాయా త్వదీయాయా త్వాం లభజచ్చ అర్ధదృక్ సుఖాయ దుఃఖప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్ పురుషశ్చ వంచితః లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమ యత్నతో అనఘ పదారవిందం నభజచ్చ సన్మతి గృహాంధకారో పతితో యథాపసు మమైషకాలోజిత నిష్ఫలో గతో రాజ్యశ్రియోర్సన్నద్ధమతస్య భూవరే మత్యాత్మబుద్ధే సుతదారకో భూష్వ సజ్జమానస్య దురంతచింతయా. కలేవరేస్మిన్ ఘటకుడ్య సన్నిధే నిరూఢమానో నరదేవ ఇచ్చహం వృతో రథే భాష్వ పదాచ్యనీకపై గాం పర్యటం స్వాగణయన్ సుదుర్మద ప్రమత్తముచ్చైరితి చిచ్చకృత్య చింతయ ప్రబుద్ధలోభం విషయేషు లాటసం త్వమప్రమత్తః సహసాభిపజ్యసే క్షుల్లే లిహానో హరి వాకుమంతః పురారభైర్హేమ పరివృతైశ్చరన్మతం గై జైర్వై నరదేవ సంయుతః స ఏవ కాలేన దురచ్చయేన తే కళేవరో వితృ భస్మ సంయుతః
నిర్జిత్య దిక్చక్రమ భూత విగ్రహో వరాసనస్తగా సమరాజవందిత గృహేషు మైథుంజ సుఖేషు యోషితం క్రీడామృగపౌరుష ఈశనీయది కరోతి కర్మాణి తపస్సు నిష్ఠితో పరాసనస్తగా సమరాజివందిత గృహేషు మైథుంజ సుఖేషు యోషితం క్రీడామృగపౌరుష ఈశనీయది భవాపవర్గో భ్రమతో యదా భవేత్ జనస్య తర్హ్యచ్యుత తత్సమాగమః సత్సంగమో యర్హి తదైవ సద్గతో పరాపరేశే త్వయి జాయతే మతిః మన్యే మమానుగ్రహ ఈశతే కృతో రాజ్యానుబంధాపగమో యదృచ్ఛయ యప్రాజ్యతే సాధుభిరేకచర్యయ వనం వివృక్షద్భిక్ష ఖండభూమిపై సకామయే నకామయేన్యం తవ పాదసేవనాత్ అకించన ప్రాజ్యత మాధ్వరం విభు ఆరాధ్యకస్వాం వ్యపవర్గదం హరి వృణీత ఆర్యో పరమాత్మబంధం తస్మాద్వి విసృజాదిశ ఈశ సర్వతో రజస్తమత్సత్వ గుణానుబంధన నిరంజనం నిర్గుణమద్వయం పరం త్వాం యప్తిమాత్రం పురుషం ప్రజామ్యహం చరామి వృజినార్తస్తప మానోనుతాపై అవితృషడ షడమిత్రో లబ్ధ శాంతి కథంచిత్. శరణద సముపేతస్తత్పరాజ్యం పరాత్మన్ అభయమృతమశోకం పాహి మా పన్నమీశ. ప్రభు, నీ మాయకు లోబడి లోకులు సంసార లంపటంలో చిక్కుకొని నీ సేవ చెయ్యటం పట్టించుకో. కర్ణపాశబద్ధుడైన జీవుడు పుడతాడు, చస్తాడు, అనేక జన్మలు పొంది చివరకు పుణ్యభాగ్యంచే గొప్పదైన మానవ జన్మ పొందు. అయినా భౌతికమైన ప్రలోభాల వలలో చిక్కుకొని గడ్డి పలకలకు ఆశపడి బావిలో పడే మేకల మళ్ళీ జనన మరణ చక్రమణంలో చక్రం. నేను కూడా అలాగే చాలా కాలం రాజ్యం చేశా. పెద్ద పెద్ద సేనలు కూర్చుకొని ఎన్నో యుద్ధాలు చేసి దిక్కుమాలిన తిరుగుళ్ళు నిన్ను ఆశ్రయింపలేకపోయి నీవు సరైన సమయం చూసి నరుడిలోని అజ్ఞానాన్ని పాము ఎలుకను అదను చూసి ఒడిసి పట్టుకొని నాశనం చేస్తా. ఈ దేహం ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం లేనిదవు. అప్పుడు క్రిమికీటకాదులు వాటిని మింగుతాయి. అది గమనింపగ జ్ఞానహీనుడు భౌతిక భోగాలను కోరుకుంటూ పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ ఉండు. ఇంకా చిత్రం ఏమిటంటే జపము, తపము, యోగము, త్యాగము అవలంబించి పర్యవసానంగా మోహంలో ముని ఏ ఇంద్ర పదవు కావాలనుకొని అమృత పదాన్ని చేతులా తోసేసుకొని వివేకం లేని వింత పశువు మానవుడు. ఈశ్వర, ఈ సంసారంలో చిక్కుకున్న నరుడికి నీ కృప ఎప్పుడు కలుగుతుందో అప్పుడే బంధాలన్నీ తెగుతాయి కనుక అప్పుడు సజ్జనులతో సంఘం ఏర్పడు. దానితో భక్తి సిద్ధి, భక్తి ముక్తికి చివరి మెట్టు. కనుక వాసుదేవ, నేను నీ సేవ తప్ప ఇతరమైన దీన్ని కోర. నీవు ముక్తి ప్రదాతం. నిన్నాశ్రయించిన వాడు ఆత్మబంధాన్ని మళ్ళా మెడకు చుట్టుకుంటాడా? కనుక నేను 3 గుణాల ముద్దు బిడ్డలైన సంపదలు, శత్రుజయాలు మొదలైన నీచ విషయాలు విడిచేశాను. ఈశ్వరుడు, విజ్ఞాన ఘనుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అద్వయుడు అయిన పరమ పురుషుణ్ణి నిన్నే ఆశ్రయించి ఉండిపోతా. చాలా కాలం కర్మఫలాలు అనుభవిస్తూ ఆర్తుడనై ఉన్నా. ఇంకా నా వాసనలతో కాలిపోతానా? 6 ఇంద్రియాలు గెలవలేని నాకు శాంతి ఎక్కడి మహాత్మ? నన్ను భయం లేని వాడిగా చేసి రక్షించు అని ముకుందుడు వివేకంతో విన్నవించుకుంటే స్వామి సంతోషించి, రాజశేఖర, నీ బుద్ధి చాలా గొప్పది. నీ హృదయంలో చెలగిపోయిపోయే కోరికలన్నిటినీ
రూపుమాపు కొన్నావు. నిర్మలమైన శ్రేష్టమైన ప్రవృత్తితో నన్ను సేవించుకునేవాళ్ళ ఎలాంటి బంధాలు ఉండవు. నీకు నిశ్చలమైన భక్తి సిద్ధిస్తుంది. అయినా కులధర్మాన్ని అనుసరించి రాజ్యం చేయి. రాజా, నువ్వు వెనకటి జన్మలు క్షత్ర ధర్మంతో వేట తమకంతో అనేక జంతువుల వధ చేసి తపస్సుతో ఆ పాపాన్ని పోగొట్టుకొని రాబోయే జన్మలు ఉత్తమ విప్రులవై జన్మి సర్వభూత సఖిత్వం కలిగి నన్ను చేర్తావు అని ముకుందుడు అనుగ్రహించిపోయి ముచుకుందుడు కరికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి గుహ నుండి బయటకు వచ్చి తన రూపం కంటే అతిహీనమైన మానవాదులను చూసి కలి వస్తోందని గ్రహించి ఉత్తర దిక్కుగా బయలుదేరి తపోనిష్టతో సంశయాలు సంఘాలు తొలగించుకొని గంధమాదన పర్వతం మీది నరనారాయణ నివాసమైన బదరికాశ్రమం చేరుకొని శాంతుడై హరిని ఆరాధిస్తూ ఉన్నాడు. కృష్ణస్వామి తిరిగి మధురకు వచ్చాడు. మధురకు అన్ని వైపులా మండలాకారంగా నిరచివన్ మ్లేచ్ఛ సైనికులందరినీ తన ప్రతాప అగ్నితో మెడతలుగా చేసి రేపు జరాసంధుని స్వైర విహారం గురించి రేపు తెలుసుకుందాం.